హాయ్ అండి, అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నేను మీ కుసుమాంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు సముద్రపు ఎండు గొరకలతో కర్రీ అండి. ఎంతో టేస్టీ అయిన వంకాయ ఎండు చేపల కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కలు వేసుకొని వేపుకోవాలండి. ఇలా అన్ని చేప ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదండి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని వేయించుకోవాలి. వెంటనే కలిపితే ముక్కలు విడిపోతాయండి. ఎప్పుడు వెంటనే వేసిన వెంటనే కలపకూడదు. ఒక 5 మినిట్స్ అన్నా వేగనివ్వాలి. ఫైవ్ మినిట్స్ అయినాయండి. రెండో వైపు తిప్పుకుందాము. రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఎండు చేపలు వేగిపోయినాయండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మీడియం హీట్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పెద్ద మంట పెడితే పైన కలర్ వస్తాయి కానీ లోపల కుక్ అవ్వవు. నెక్స్ట్ అదే ఆయిల్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ కూరకి ఇలాగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. అది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయాయండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ వంకాయలు అరకిలో ఉంటాయండి. 8 చేపలకి అరకిలో వంకాయలు తీసుకున్నానండి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిపోయాయండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇంత కారం వేస్తుంది ఏంటి అనుకుంటున్నారు. ఇది కలర్ ఉంటుంది కానీ అంత కారం ఉండదండి. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది కలర్ ఉంటుంది, అంత కారం ఉండదు. కర్రీస్ అన్ని కలర్ఫుల్గా ఉంటాయండి ఈ కారం వాడడం వల్ల. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వేసాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం వేపి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసుకోవాలి. వాటర్ తక్కువేనండి, ఇంకొన్ని వాటర్ వేసుకున్నాను. ఎండు చేపలు ఉడకాలి కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి. ముక్కలు ఇలాగ ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఒక బాయిల్ రావాలండి. ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కూర సేమ్ నేను ఎలా చేస్తానో మీరు కూడా సేమ్ అలానే చేస్తే ఇంట్లో ఉన్న అందరికీ నచ్చుతుందండి. అంత బాగుంటుంది ఈ కూర.
ఎవరైనా ఈజీగా చేసేవచ్చు, చాలా ఈజీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసుకుందాము. ఈ వంకాయ ఎండు చేపల కూర సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది కాంబినేషను. నేను సముద్రపు గొరకలు అంటారండి వీటిని, ఇవి వేసుకుంటున్నాను. మీరు ఏ చేపలైనా వేసుకోవచ్చు. ఎండు చేపలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎండు చేపలు వంకాయ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకోవాలనుకుంటారో అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూత పెట్టి ఉడికించుకోవాలండి, ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఈలోపు చిన్ని చేపలు ఎన్నున్నాయో చూడండి, చాలా బాగున్నాయి కదా, చక్కగా ఆడుకుంటున్నాయి. ఇవన్నీ విలంబరి చేపలండి, చిన్నవి. విలంబరి చేపలతో ఎలా కర్రీ చేసుకోవాలో ఒక వీడియో కూడా చేశానండి మన ఛానల్లో, చూడని వారు చూడండి. ఎవరైనా కొత్త వారు నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఎంతవరకు కుక్ అయిందో. ఆయిల్ తేలుతుందండి, ఇలా సైడ్స్కి ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ తేలిందంటే కూర పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఓకేనండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 5 minutes కుక్ చేసుకుందాం. కూరలో వేసిన ఆయిల్ అంతా పైకి తేలాలండి, అప్పుడు కూర రెడీ అయినట్టు. అప్పుడు వరకు ఉడికించుకోవాలి. కర్రీలో మనం అసలు సాల్ట్ వేయలేదండి, ఎందుకంటే ఉప్పు చేపలు కాబట్టి. సాల్ట్ తక్కువైందండి, కొంచెం వేసుకున్నాను. ఇలా ఫైనల్లో చూసి వేసుకోవాలి. కర్రీ అయితే చప్పగా ఉంది, కొంచెం వేసాను. ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది. చూసి వేసుకోండి. కొంచెం తగ్గిందని నేను వేసాను. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూస్తామండి ఒకసారి. సరిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకుందామండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ కూర చాలా ఎమ్మీగా ఉంటుందండి, మీకే నోరు ఊరిపోతుంది కదా తినాలని. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ ఎండు చేపల కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం.